కొంచెం చదువుతాం. అది ఆ మాట నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను విడువను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ రాజ్యం సమయంలో ఈ మాటలు మాట్లాడండి, దర్శించండి, సంబంధించుకున్నాం. మీ కృప ద్వారా మమ్మల్ని బాధపరిచి మా రాష్ట్రాన్ని సమస్యను దర్శించండి. చేస్తున్నాము అడుగుతున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సంగతులను జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నీవన్నీ సఫలపరిచినంత వరకు నేను విడువను, నేను ఏడవాలని అంటాడు. నీతో నేను చెప్పిన నెరవేర్చే వరకు నేను విడువను. దేవుడు కొన్ని వాగ్దానాలు మనకు చేస్తాడు. అది చాలా లేటుగా కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు త్వరగా వస్తుంది. కొన్నిసార్లు జరిగినప్పుడు మనం సంతోషిస్తాం, జరగనప్పుడు వాటి వరకు వెయిట్ చేస్తూ, కొన్నిసార్లు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నప్పుడు బాధ కూడా పడుతూ ఉంటాం. కానీ దేవుడు వాగ్దానం చేసేవాడు నమ్మదగిన వాడు కాబట్టి అని అంటాడు, నీవన్నీ నేను సఫలపరుస్తానని అంటాడు. కింద మాట అంటాడు, ఏమనంటాడంటే, నేను నీకు ఏదైతే వాగ్దానం చేశానో అది నెరవేర్చే వరకు నేనేం చేయను, విడిచిపెట్టాను. నీకు ఏదైతే నేను చెప్పాను, నేను ఎలా ఉంచాలనుకుంటున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను, ఏ ప్రణాళిక అయితే నేను మీద ఉంచానో ఆ ప్రణాళిక నెరవేరినంత వరకు కూడా నేను నిన్ను విడువను అని దేవుని వాక్యం హెచ్చరిస్తాను. దేవునికి స్తోత్రం. నేను ఇంజనీరింగ్ చేయాలనేటువంటి ఆశ దేవుడు నీకు ఒకవేళ నీకు పెడితే, నీ జీవితంలో అలా ఉంచితే, ఆ ఇంజనీర్ అయ్యేంత వరకు నువ్వు ప్రభు సన్నిధిలో వేడుకొని ఉంటే, నీ దేవుని చిత్తానికి నువ్వు అప్పగించుకుని ఉంటే, ప్రభువా నేను ఎలాగైనా సరే నా జీవితంలో నేను ఉన్నతమైనటువంటి పదవిని అధిరోధించాలనేటువంటి ఆలోచన కలిగి ప్రభు సన్నిధికి మొరపెట్టినప్పుడు, ప్రభువే నీకు వాగ్దానం చేస్తే, నీకు ఏ పరిస్థితులు ఉన్నా, ఎన్ని తక్కువ మార్క్స్ ఉన్నా, ఏ పరిస్థితులు ఉన్నా సరే దేవుడు ఏం చేస్తాడు, నిన్ను నిలవబెట్టేస్తాడు. అది నీకు అర్థం కాదు. ఏం చేసిన కార్యాలు కంటికి కనబడవు, చెవుకు వినబడవు, హృదయానికి ఏంటంటే అర్థం కాదట. నువ్వు ఏది అవ్వాలనుకున్నా సరే అది మనకు అర్థం కాదు. కొన్నిసార్లు నేను డాక్టర్ అవ్వాలి అనేటువంటి ఆలోచన ఒక మనిషికి ఉంది. ఆ డాక్టర్ అవ్వడానికి చాలాసార్లు మనకి ఎంసెట్లో లేకపోతే నీట్లో ర్యాంక్ రాలేదు అంటే నువ్వు డాక్టర్ అవ్వలేదు అనుకోవడానికి ఏం లేదు. దీక్షిత ఉంది, డాక్టర్ అవ్వాలనేటువంటి చాలా ఆశతో నీట్ రాసింది. నీటు రానంత మాత్రం డాక్టర్ అవ్వదని కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఆమె ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత పిహెచ్డీకి వెళ్ళిందనుకో డాక్టరేట్ వస్తుంది, అందులో డాక్టరేట్ అవుతుంది. అంటే దేవుడిని నియమించాలనుకుంటే ఒక సైంటిస్ట్గా మార్చేస్తాడు నిన్ను. అప్పుడు వెంటనే నువ్వు మామూలుగా ఉన్నప్పుడు అందరుగా ఎంబీబీఎస్ డాక్టర్ మందులు ఇచ్చుకున్నాడు అయితే, డాక్టర్లకే నువ్వు చెప్పగలిగిన స్థితిలో తిరిగి దేవుడు నిన్ను మార్చేస్తాడు. నీకు అర్థం కాదు అది. ఎందుకంటే దేవుడు ఎలాంటి వాడు అంటే, నీకు ఒకసారి వాగ్దానం చేసినంటే అది నెరవేర్చినంత వరకు నేను ఏం చేయడైనా విడిచిపెట్టాడు. అది ఏ పనిలోనైనా కావచ్చు కాదు. అది బిజినెసా, జాబా, ఎడ్యుకేషనా, లేకపోతే నువ్వు ఏం చేస్తున్న పనా, నీ ఆరోగ్యమా, నీ అవసరత, ఎనీ పనిలో కూడాను దేవుడు ఒకసారి వాగ్దానం చేసిందంటే ఆయన నమ్మదగిన దేవుడు, అది నెరవేర్చి తీరుతాడు. అందులో ఏ రకమైనటువంటి సంశయం లేదు, డౌట్ లేదు. నువ్వు విశ్వసిస్తే విశ్వసించిన కొలది ఆయన చేయడానికి ఆయన నమ్మదగిన వాడని మనం జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. నేను నీతో చెప్పినది నేను నెరవేర్చే వరకు ఆయన విడిచిపెట్టాడు, నీతోనే ఉంటాడు. నీ కాలుకి రాయి తగలకుండా తన దూతలతో ఎప్పుడు ఎత్తుకొట్టుకునే ఉంటాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసినాడు, నమ్మదగిన వాడు కాబట్టి నీకు ఏమి జరగకుండా ఎప్పుడు నీతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అయితే నువ్వు అవన్నీ సఫలీకృతం అవ్వాలి, నీ జీవితంలో అవన్నీ నువ్వు నెరవేర్చబడాలి, నువ్వు అనుభవించాలని అనుకుంటే నువ్వేం చేయాలనేది కొన్నిసార్లు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటిగా కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. అందరికీ మనకు తెలిసింది. నీ కోరికను నేను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును నేను ఏం చేస్తాను,
సఫలపరచుదునుగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ ఆలోచన అంట దేవుడు ఏం చేస్తాడండి? సఫలపరుస్తాడు. నీ కోరికను ఆయన సిద్ధింపజేస్తాడు. నీ వేడు అనుకుంటే దాన్ని వెంటనే ఒక స్టాంప్ వేసి అది నెరవేర్చడం కొరకు ఆయన సిద్ధింపజేస్తాడని దేవుడు వాక్యం. నీ ఆలోచన అంతటిని కూడా ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. నీ ఆలోచన నీ హృదయం ఎవరికి చెప్పుకోలేదు. నువ్వు నీ మనసులో ఒక ఆలోచన ఉంది, నువ్వు అది నెరవేర్చాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు. అంతర్గతంగా నలిగిపోతూ ఉన్నావు. ఏం చేయాలో అర్థం కాలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నప్పుడు దేవుడి సముఖమునికి వచ్చి దేవునితో నువ్వు మాట్లాడితే నీ ఆలోచనను దేవుడు నెరవేరుస్తాడు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇది ఉంది ఏంటంటే, నీ ఆలోచన దేవుని ఆలోచనతో మమేకమై ఉండాలంట. నీ ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. నీ తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. నీ ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. కాబట్టి నీ ఆలోచనను నెరవేర్చాలంటే దేవుని ఆలోచనలతో కలిసి ఉండాలని దేవుని వాక్యం చెప్తాడు. దేవునికి స్తోత్రము కలుగును. 92వ కీర్తనలో మాట మాట్లాడతాడు. చూడండి ఒకసారి మారు ఆలోచిస్తే 5 నుంచి 7 వచ్చిన 92వ కీర్తన మనం చదివితే, నీ ఆలోచనలు దేవుని ఆలోచనతో కలిసి ఉంటట. నీ ఆలోచనను దేవుడు నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని దేవుడు వాక్యం. నీ ఆలోచనలన్నీ దేవుడు నెరవేరుస్తాడు. నీ ఆలోచనలన్నీ ఆయన సిద్ధింపజేస్తాడు. నీ ఆలోచనలన్నీ ఆయన నెరవేర్చి తీర్చిదిద్దాడు. నీ ఆలోచనలన్నీ కూడా దేవుని చిత్తానికి అప్పగించుకుంటే అవన్నీ కూడా నువ్వు అనుభవిస్తావు. అయితే అవి దేవుని చిత్తంలోని దేవుని ఆలోచనలతో కలిసినవై ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును. చదువు ఒకసారి మాటలు 92:5 నుంచి 7. ప్రభువా, నీ కార్యాలు ఎంత గొప్పవి, ఎంత పెద్దవి. నీ ఆలోచనలు అతి గంభీరంగా ఉంటాయి. పశుప్రాయులు జంతువులు లాంటి వాళ్ళు వారి గ్రహింపరు. అవివేకులు వారిని తెలుసుకోరు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. చూడండి, అక్కడ చెబుతున్న మాట మనము జ్ఞాపకం చేసుకుంటే, కీర్తనకారుడు మాట్లాడుతున్న సంగతి ఏంటంటే, 92వ కీర్తన అంటున్న మాట అంటే, ప్రభువా, నీ ఆలోచనలు ఎంత గంభీరములు అని అంటాడు. ఎంత గొప్పవి, ఎంత ఉన్నతమైనవి, ఎంత మేలుకరమైనవి అని మాట్లాడుతూ ఉంటాడు. దేవుని నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా. నీ కార్యం ఎంత దొడ్డగా, ఎంత మనం ఆలోచించుకుంటే మనం చిన్నగా ఉంటే చాలు, నాకు ఇంతటితోటే సరిపోతుంది, నేను ఏదో 4 వేళ్ళు లోపలికి వెళ్ళేటట్లు నేను బ్రతికితే చాలు, నా జీవితం ఇలా గడిచిపోతే చాలు, ఏ కష్టం లేకపోతే చాలు అని మనం అనుకుంటాం. కానీ దేవుడిలంట, నా ఎడ నీకున్న తలంపులు బహు విస్తారములై ఉన్నవి. మన ఎడల దేవుడికి ఉన్న తలంపులు అంటే బహు విస్తారంగా ఉన్నాయంట. నువ్వు ఎలా ఉండాలనేది దేవుడు తన పిల్లలు, మన పిల్లడు ఎలా ఉండాలని మనం ఆలోచిస్తాం కదా అండి. వాడు ఎలా ఉండాలనుకుంటాం? పనికిరాని వాళ్ళ ఉండాలని కోరుకోం కదా. వాడు ఉన్నతమైన స్థితిలో ఉండాలని, అందరికీ యోగ్యకరమైన స్థితిలో ఉండాలని, వాడు ఎలిజిబుల్ పర్సన్గా ఉండాలని, అందరికీ ఐకాన్ లాగా ఉండాలని, అందరికీ వాడు కనబడే వ్యక్తిగా ఉండాలని మనం కోరుకుంటాం. ఆడపిల్లనే మగవాడు. మరి నువ్వే అలా ఆలోచిస్తే నీకు సృష్టించినటువంటి సృష్టికర్త దాని కొరకు ఎంత బాగా ఆలోచిస్తాడండి. అందుకంటాడు కదా, యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు ఎంత గంభీరమైనవి. దేవునికి స్తోత్రము కలుగుతుంది అంటాడు. పశుప్రాయులు వాటిని గ్రహించరు, అర్థం చేసుకోరు, ఆలోచించరు, గమనించరు. కనుక నీ ఆలోచన, గొప్ప ఆలోచనలు నీ ఆలోచనతో కలిసిపోవాలంట, మమేకమైపోయినప్పుడే నువ్వేదైనా సాధించగలవని దేవుడు వాక్యం చెప్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా. నీ కీర్తన 20లో మనం చదివాము. ఆయన ఆలోచనలు ఎలాంటి, నీ ఆలోచనలు ఎలా ఉండాలంటే దేవుని చిత్తానుసారం
దేవుని ఉద్దేశ ప్రకారమని, దేవుడు మెచ్చేవి, దేవుడు నచ్చేవి నీ ఉంటే ఆయన ఆలోచన నీ ఎడల అతి గంభీరంగా ఉంటాయి, అవి పెద్దగా ఉంటాయంట. ఆ ఆలోచన నీ ఆలోచన కలిపి మమేకమైనప్పుడు దేవుడు నేను ఉన్నతమైన స్థితిలో ఉంచడమే కాకుండా నీవన్నీ కూడా ఆయన సఫలం చేయడానికి సమర్థుడని దేవుని వాక్యం చెప్పాడు. ఇవన్నీ సఫలం చేస్తాడంట. ఎప్పుడు విఫలం కావు నువ్వు, అన్ని సఫలం చేస్తాడు. విఫలం అనేది నీ జీవితంలో కనబడదని దేవుని వాక్యం చెప్తాం. మనం చాలాసార్లు చాలా విషయాల్లో మనం విఫలమైపోయాం అనుకుంటాం. ఒక ఫెయిల్యూరు ఒక పెద్ద సక్సెస్లో మనల్ని నడిపిస్తుంది. ఒక చిన్న ఫెయిల్యూర్ మనల్ని ఒక పెద్ద సక్సెస్ని మనం చూడడానికి ఒక అవకాశం దొరుకుతుంది. అబ్దుల్ కలాం గారు అంటే 10th క్లాస్ పోయాడు అని ఇంటర్వ్యూ చెప్పారు. అబ్దుల్ కలాంకి ఆ 10th పోయిందని గుర్తుపెట్టుకొని ఆయన ఎక్కేందుకు చదువు అనుకుంటే ఈరోజు మిజైల్ మ్యాన్ ఇన్ ఇండియా అని అవుతాడా? 2 సార్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతాడా? మంచి సైంటిస్ట్ ఆయన అవుతాడా? ఎంతోమందికి మాదిరికరంగా ఉండగలుగుతాడా? ఆయన చదువుకున్నది మొదలుకొని చివరికి మరణించినంత వరకు కూడా అందరికి పిల్లలకి చెప్తూ అలాగా తూలిపోయి చనిపోయాడు కదా ఆయన. ఎందుకనంటే ఆయన ఆలోచించే వాళ్ళ ఫాదర్ ఏం చేసేవాడంటే చిరిగిపోయినటువంటి గొడుగులు కుట్టుకుండేవాడు. వాళ్ళ ఆయన ఏం చేస్తుండేవాడండి? చిరిగిపోయిన గొడుగులు కుట్టుకున్నటువంటి ఆయన ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 2 times అయ్యాడు. మిజైల్ మ్యాన్ ఇండియా అని మొట్టమొదట మిజైల్ కొనుక్కున్నటువంటి ఆయన. ప్రతిదానికి ఆయన ఎన్నో రకాలైనటువంటి బహుమానాలు ఉన్నాయి, ఎన్నో గొప్ప అవార్డ్స్ ఉన్నాయి. చివరికి ఎన్నోసార్లు రాజాం అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చి జిఎంఆర్లో ఆయన విధిస్తూ ఆయన అనారోగ్యం పాటు మానేయకుండా వెళ్ళి కూడా ఇంకో దగ్గరికి వెళ్ళి ఇంకొక ప్రకటిస్తూ ఉండగానే అక్కడ కోల్పోయాడు, చనిపోయాడు. చిన్న పిల్లలతో మాట్లాడుతుండేవాడు. చిన్నపిల్లలు అంటారు, మీరు ఆ యూట్యూబ్లో కొడితే ఆయన ఆడే మాట్లాడినప్పుడు ఎంత ఇన్స్పిరేషనల్గా మనం ఉంచుతాయో తెలుసు. నీ తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. నీ ఉద్దేశాలు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. నీ ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. నీ కొరకు గంభీరంగా ఆలోచిస్తున్నాడు, గొప్పగా ఆలోచిస్తున్నాడు, పెద్దగా ఆలోచిస్తున్నాడు. నేనేమవుతానో తెలియనటువంటి అయోమయ స్థితిలో నువ్వు ఉన్నవేమో నువ్వు ఆలోచించుకుంటే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను ఏం చేయనట్టండి, విడిచిపెట్టనని దేవుని వాక్యం అంటాడు. దేవుడి నీతో ఏది వాగ్దానం చేసేది నెరవేర్చినంత వరకు ఏదైనా సరే. తల్లిదండ్రులతో నీ పిల్లలని నేను ఉన్నతమైన స్థితిలో ఉంచుతానని వాగ్దానం చేస్తే అది తప్పకుండా నెరవేర్చినంత వరకు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని విడిచిపెట్టడు. పిల్లలతో చేస్తే నేను నిలవబెడతానంటే నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉన్నంత వరకు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నేను గొప్ప స్థితిలో ఉంచినంత వరకు ఆయన కొనుకోడు, నిద్రపోడని దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోగలరు. మనల్ని మనం సరి చేసుకుంటే ప్రభు సన్నిధిలో నీ ఆలోచన యావత్తును దేవుని ఆలోచనతో మమేకమై ఉన్నట్లయితే దేవుని ఉద్దేశాల ప్రకారం నేను గొప్పగా ఉంచడానికి ఆయన సిద్ధమై ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోగలరు. దేవునికి స్తోత్రము కలుగును. మొట్టమొదట నీవు అన్ని సఫలం అవ్వాలనుకున్నట్లయితే, నీవు దేవుడితో చెప్పినటువంటి నీ జీవితంలో నెరవేర్చబడాలనుకున్నట్లయితే నీ ఆలోచన దేవుని ఆలోచనతో కలిసి ఉంటే, మమేకమై ఉంటే నిన్ను నీ ఆలోచనను నెరవేర్చే దేవుడిని జ్ఞాపకం చేసుకోగలరు. దేవుని నామమునకు మహిమ కలుగును. రెండోది మనము జ్ఞాపకం చేసుకున్నాము. చూడండి ఒక మాట, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 2-3 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆదికాండం సామెతల గ్రంథం తీసారా? చదువు ఒకసారి చదువు. సామెతలు 16:2-3. ఒకరి నడతలను వారి దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మను పరిశోధించును. నీ పనుల భారం యెహోవా మీద ఉంచును. అప్పుడు నీ ఉద్దేశము సఫలమగును. చాలు. దానికంటే ముందు ఒకసారి యోబు గ్రంథం నుంచి ఒక మాట జ్ఞాపకం చేస్తే, నీ ఆలోచన దేవుని ఆలోచన కలిస్తే ఎలా ఉంటుందని ఒక మాట గుర్తు చేసుకుంటాను. గుర్తొచ్చిన ఒకసారి చదవండి. యోబు గ్రంథము 23:15. 23:15.
ఆలోచనలో దేవుని భయం ఉండాలండి. నీ ఆలోచన నెరవేరాలంటే నీ ఆలోచనలో ఏముండాలంటే దేవుని భయం ఉండాలి. ఇది దేవుని చిత్తమేనా, ఇది దేవుని ఉద్దేశమేనా, ఇది దేవుని సంకల్పమేనా, ఇది దేవుడు నచ్చుతాడా, దేవుడు మెచ్చుతాడా, దేవుడు ఇష్టపడతాడని నీ ఉద్దేశంలో నీ ఆలోచనలో ఏముండాలంటే దేవుని చిత్తం ఉండాలి. అందుకే ఈరోజు దేవుని చిత్తం లేకుండా చేస్తున్నారు కానీ చాలా వరకు అన్ని ఫెయిల్యూర్ అయిపోతుంది. వివాహాలు జరుగుతున్నాయి, అవి దేవుని చిత్త ప్రకారం చాలా వరకు జరగట్లేదు. అందుకే చాలా వరకు ఏమైపోతుంది అంటే పెళ్ళిళ్ళు పెడాకులుగా మారిపోతుంది. ABCD ఈ వరకు జరుగుతుంది, ABCDEFG వరకు. ఏ అంటే ఫస్ట్ ఏజ్ చూస్తున్నారు, బి అంటే రెండోది ఏం చూస్తున్నారు, బ్యూటీ ఎలాగా అందం ఉందా లేదా, సి అంటే క్యాస్ట్ మన క్యాస్టా కాదా, డి అంటే డౌరీ కట్నం ఎంత ఇస్తారు, ఈ అంటే ఎడ్యుకేషన్ అవేమి చదువుకోయింది, ఎఫ్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉన్నోళ్ళేనా, జి అంటే గాడ్ అప్పుడు దేవుడు చెప్పమంటారు. ఫస్ట్ ఇవన్నీ చూసుకున్నాక ఆమె ఏది సరిపోయిందా, మా అబ్బాయికో మా అమ్మాయికో, ఆమె అందంగా ఉందా. నేను మొన్న ఎక్కడో ఒక ఆమె చూస్తే ఆమె ఆ కోడలు కొంచెం నల్లగా ఉందని బాగాలేదండి నల్లగా, ఎందుకంటే కోడలు నల్లగా ఉంటే గోత్రం అంతా నల్లగా ఉంటుంది ఎవరు చెప్తున్నారు. అందుకే ఒక తెల్లగా ఉన్న కోడలు ఉంటే బాగుంటుందండి, మా మనవాళ్ళందరూ తెల్లగా ఉంటారు, మా బాబు నల్లగా ఉన్నాడండి మేము నల్లగా ఉన్నామండి, ఈ నలుపు అలా కొనసాగడం నాకు ఇష్టం లేదు, తెల్లగా ఉన్నదని చేసుకుంటాను. హృదయం బాగలేనప్పుడు శరీరం బాగుంటే ఏమి ప్రయోజనం ఉంటుంది. కొంతమంది మనుషులు బయటకు బాగుంటారు, అంతరంగం అంతా కూలిపోయి ఉంటుంది, పంపైపోయి ఉంటుంది, ఉద్దేశాలు మంచిగా ఉంటాయి. దానివల్ల మనము ఏమి సాధించేది ఏం లేదు. కనుక మనము మనుషులు ఇది చూడటం కాదు, దేవుని చిత్తంలో ఉన్నామా, ఆమె ప్రార్థన పరులా, ఆమె వాక్యం చదువుతుందా, ఆమె భక్తి కలిగి ఉంటుందా ఉండదా, ఆమె జీవన విధానం ఎలా ఉంటుంది, ఆమె ఏమై ఉన్నది, దేవునితో ఉన్నటువంటి ఆ రిలేషన్ విత్ గాడ్ అండ్ రైచియస్నెస్, దేవుని నీతిని ఎలా పాటిస్తుంది, అది కదా కావాల్సింది. క్యారెక్టర్ ఎలా ఉంది అది కావాల్సింది కదా. దేవుని ఉద్దేశాల ప్రకారం బ్రతుకుతుందో లేదు అది కావాలి కదా. డబ్బు ఇవి కాదు కదా. దేవుడు అది అంటాడు, మన ఆలోచన అంట దేవుని భయంతో కూడినటువంటి ఆలోచన. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అంటాడు, నీ ఉద్దేశము నెరవేర్చడానికి దేవుడు సిద్ధపడ్డాడు. అది సామెతల గ్రంథంలో చెప్తున్నాడు. ఏమనుందంటే సామెతల గ్రంథంలో 16:2-3 ఏముందంటే, ఒకడు నడతాడు, చెడ్డోడైనా సరే ఆడు నడత ఎలా ఉంటుంది, ఆడికి బాగానే కనిపిస్తుంటుంది, ఆడు నిర్దోషిగానే ఉంటాడు, నేను మంచివాడని అనుకుంటాడు. దేవుడు ఆత్మను పరిశోధిస్తాడంట. నువ్వు ఏదైనా పని చేస్తే నీ భారాన్ని తీసుకెళ్ళిపోయి దేవుని మీద పెట్టాలి. అది కానీ నీ ఆలోచనల మీద కాదు, నీ తలంపుల మీద కాదు, నీ ఉద్దేశాల మీద కాదు, నువ్వు అనుకునే మాట మీద కాదు. దేవునికి స్తోత్రం కలుగును. నీవన్నీ సఫలం అవ్వాలనుకుంటే నీ భారాన్ని తీసుకెళ్ళి ఎవరి మీద మోపాలంటండి. మీరు చాలా జాగ్రత్తగా పిల్లలు చదువుకున్న వాళ్ళు గుర్తు పెట్టుకోండి. చాలాసారి టెన్షన్ అయిపోతూ ఉంటారు, ఎగ్జామ్ వచ్చిందంటే ఏం చేయాలో అర్థం కాలనేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. కొన్నిసార్లు ఆ మార్క్స్ తగ్గినప్పుడు నాకేంటి నా పరిస్థితి అని అర్థం కాదు. కొన్నిసార్లు ఏంటి నేను ఏం చేయాలో కూడా తెలియట్లేదని భయపడిపోతారు. లేకపోతే మన వల్ల వెనకాల ఉన్న వాళ్ళు ఏమంటారేమో, మన బంధువులు ఏమంటారేమో, ఎవడేమనుకున్నా దేవుడు నీ పక్షాన ఉన్నప్పుడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చగలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు, దేవుని ఆలోచనల ప్రకారం నువ్వు బ్రతకడానికి సిద్ధమవుతున్నప్పుడు, నీ ఉద్దేశాలను నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన చుట్టూ ఉన్నటువంటి బంధువులను చూడడం కాదు, మన వెనకాల ఉన్నటువంటి స్నేహితులు చూడడం కాదు, కానీ మన పైన ఉన్న దేవుడిని చూస్తే నిన్ను ఎలా డిజైన్ చేయాలా, ఎలా ఉంచాలా, ఎలా నీ ఉద్దేశాలను నెరవేర్చాలా, నిన్ను ఏ స్థితిలో ఉంచాలో దేవుడికి బాగా తెలుసు. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. ఎంతోమంది పనికిరాని దేవుడు ఉన్నతంగా మార్చేశాడు. ఎంతోమంది చదువురాని ఉన్నతమైనటువంటి స్థితిలో పెట్టేశాడు. ఎంతోమంది విలువలేనటువంటి వారిని గొప్ప గొప్ప వ్యక్తులుగా మార్చేశాడు. నేను అది దానికి క్వాలిఫై కాదు అనుకునే వాళ్ళని అదే స్థానంలో దేవుడు నిలవబెట్టేశాడు. దేవునికి అసాధ్యమైనది ఏం లేదు, ఆయనకి సమస్తము సాధ్యమే.
నువ్వు దేవుని మాట విని, దేవుని ఆలోచన ప్రకారం నడిచి, దేవుని ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చినట్లయితే దేవుని చిత్తం నీ పైన ఉంటుంది. నీకు అనుకున్నవన్నీ కూడా నీవన్నీ అవుతాయి. దేవునికి స్తోత్రము కలుగును. మన కోసం ఎవరు అనుకుంటున్నాడా? మన బంధువులు నీకు తక్కువ మార్కులు వచ్చి అనుకుంటున్నాడా? నీ సీట్ రావాలని అనుకుంటున్నాడా? నథింగ్. ఎవరినో పట్టించుకోక దేవుడు నిన్ను ఎలా స్థిరపరచాలనుకుంటే నేను అలాగే దేవుడు స్థిరపరుస్తాను. ఆర్థికంగా మనం వెనకైపోయి ఎవడో అనుకున్నాడు లేదు. దేవుడు ఒక రోజు నిన్ను, యోగుని చూసి తన స్నేహితులు అనుకున్నారు కదా, యోగుని చూసి తన భార్య అనేసింది. కొన్నిసార్లు భార్యని కూడా శత్రువుల్లో పక్కన నిలబడి నీ వల్లే జరిగింది అని అంటారు. కాదండి, అది జరగాలి కాబట్టి జరిగింది. ఆ విధి నెరవేర్పు కొరకు జరిగింది. అలా అనాలని కూడా జరిగింది. కానీ దేవుడు అంతకంటే 10 రెట్లు దేవుడు యోగుడు ఉన్నతమైన స్థితికి ఇస్తాడు. యోగు జీవితంలో చూసారా? యోగు బ్రతుకులో చూసారా? అన్నీ పోయి ప్యాలెస్లో ఉన్నవాడు పెంట మీదకి వచ్చేసాడు. అన్నీ పోయాడు. యోగు అన్నాడు, నేను ఏమి తేలేదు కదా, నేను దిగంబరిగానే వచ్చాను కదా, నేను దిగంబరిగా వెళ్ళిపోవడం కదా అని అంటే దేవుడు ఒక్క మాటకి ఫ్లాట్ అయిపోయాడు. దేవుని మాట ఎంత విశ్వాసంగా నీకు. నీ కళ్ళ ముందే నీ బిడ్డలు చచ్చిపోయారు కదా, నీ కళ్ళ ముందే నీ భార్యని నీ హింసిస్తుంది కదా, నీ కళ్ళ ముందే నీ స్నేహితులు నిన్న ఒక రోజు పువ్వుల్లోనే ఈ రోజు నిన్ను బాధపడుతున్నారు కదా, నీ కళ్ళ ముందు నీ ఆస్తి అంతా పోయింది కదా అని యోగుని దేవుడు చూసి అడుగుతుంటే యోగు అన్నాడు, ప్రభువా నేను ఈ ఒత్తి చేతులతో వచ్చాను, తిరిగి ఒత్తి చేతులతో వెళ్ళిపోతాను. నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్ళిపోతాను అనగానే దేవుడు అంట మునుపటి కంటే దేవుడు అత్యధికంగా యోగుని ఏం చేశాడంటే ఆశీర్వదించిన రాసుకుంటాను. మునుపటి దీవెన కంటే, మునుపటి ఆశీర్వాదం కంటే, మునుపటి అంతస్తు కంటట డబల్ పోర్షన్ ఆఫ్ ఆ బ్లెస్సింగ్స్ దేవుడు ఆయనకి అనుగ్రహించాడట. దేవునికి స్తోత్రం కాదు. నీ స్థితిని బట్టి కాదండి, నువ్వు వెయిట్ చేయి. మనము ఒక్క మెతుకు ఉడకగానే ఉడికిపోయిందంట. ఉడికినంత వరకు వెయిట్ చేయాలి. మనం పచ్చి తినలేక, ఉడికినంత వరకు ఉండలేక దేవుని బాధపరిచే వారంగా కాక నువ్వు వెయిట్ అండ్ సీ, నువ్వు ఆలోచిస్తే నీవన్నీ దేవుడు సఫలపరుస్తాడు. ఒకరోజు నువ్వు ఒకసారి ఇవన్నీ బ్యాక్కి వెళ్ళి జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ స్థితిలో నుంచి దేవుడు నన్ను మళ్ళీ వెనక్కి ఈ స్థితిలో నుంచి తీసుకొచ్చాడు, ఈ పరిస్థితిలో నన్ను నిలవబెట్టాడు, నన్ను ఎంత బాగా ఉంచాడు, ఆ దేవుడికి నేను ఏమిచ్చినా నా రుణం తీర్చుకోలేనని ఒకరోజు సాక్ష్యం చెప్పగలిగిన స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం చెప్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోగు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని చిత్తంలో నీవు నేను మనం ఉండేవారంగా ఉండాలని, దేవుని కృపకు మనం పాత్రులుగా ఉండాలని, దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తాము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కనుక నీ ఉద్దేశము దేవుడు నెరవేరుస్తాడు. ఏమన్నా సరే, ఏ ఉద్దేశమైనా, ఎలాంటి ఉద్దేశమైనా నెరవేరుస్తాడు. పోల్బాగ్ కాలనీలో ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళు సాధువుల దగ్గర నుంచి కొంచెం దూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఏదో పనులు చేసుకుంటుంటారు. వాళ్ళ ప్రభువులు చాలామంది ఉంటే ఆ తల్లిగారికి అనేవారంట, నీకు తినడానికి తిండే లేదు కానీ నీకు ఎందుకమ్మా యేసు ప్రభు ఈ చర్చులు, ఈ కానుకలు, ఈ కూడికలు అని పెడుతుంటారు ఇంట్లో అనేవారు. ఆమె చాలా బాధపడుతూనే పాపం పెడుతుండేది. రోజును కూడా నా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటేదాన్ని, ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటూ ఇంట్లో ఉంటూ అలాగా ప్రభువుని ప్రార్థిస్తూ ఆ తల్లి అలాగా తన బిడ్డలను పెట్టుకుని ఉంటుండేదాన్ని. ఉంటున్న పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఆ కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్న పరిస్థితుల్లో దేవుడు ఒకరోజు ఆ కుటుంబంలో గొప్ప అద్భుతం చేసేది ఏంటంటే, ఆమె ఒకరింట్లో పని మనిషిగా చేరింది. ఆ పని మనిషిగా చేరిన తర్వాత ఆ పిల్లలు డిగ్రీ చదివిన పిల్లలు ఉంటే ఆ పని చేసినటువంటి కుటుంబంలో ఆయన పెద్ద ఆఫీసర్గా పనిచేస్తారు అని అన్నాడట. నీ కొడుకు నీ కూతురు ఏం చేస్తారంటే, నా కొడుకు కూతురు చదువుకుంటున్నారు బాబు, ఏం ఉద్యోగం లేదంటే రేపటి నుంచి నాతో పంపించండి. దేవుడి కృపలో వాళ్ళిద్దరికీ ఆ సారు ఉద్యోగం వేయించాడంట ఆ పిల్లలిద్దరికీ. ఈమె ప్రార్థన చేసేట, ప్రభువా నా బిడ్డలను రోజు ఉద్యోగంలో నిలబెడతావు, స్థిరపరుస్తావు, నా బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదని ప్రార్థన చేస్తుంటట. ఆ పక్క వాళ్ళిద్దరు కూడా నవ్వుకుండేవారంట, మాకు ఎంత డబ్బు ఉంది కదా, మాకు ఇన్ని ఇల్లు ఉన్నాయి కదా, ఇన్ని షాపులు ఉన్నాయి కదా, మా ఇంట్లో ఉన్న అద్దెకున్నటువంటి ఈమె ఎలా మాట్లాడుతుంది కదా, మమ్మల్ని ఆశీర్వదించని దేవుడు మేము ఆశీర్వదిస్తాడు అనుకుంటే
కొన్ని నెలల్లోనే జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే దేవుని చిత్త ప్రకారంగా, దేవుని కృప ప్రకారంగా ఆ ఇద్దరు పిల్లలు ఉద్యోగస్తులు అవ్వడంతో దేవుడు ఎంతో అద్భుతంగా ఆ కుటుంబాన్ని దీవించాడు. దేవుడి నామమునకు మహిమ కలుగును. దేవుడు ప్రతి విషయంలో కూడా మన ఆలోచనలు దేవుని ఆలోచనలకు సంబంధం ఉండదండి. దేవుడు అనుకున్నది సాధించినంత వరకు నేను విడిచిపెట్టాడు, ఆయన దూరంగా ఉంటాడు, నేను చూస్తుంటాడు, నీ విశ్వాసాన్ని కనిపెడతా ఉంటాడు. ఒకసారి చదవండి ఈ మాట, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం చదవండి. 50:20 ఆదికాండం 50 అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించినది కానీ నేటి దినము నా జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడుతుడి, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడి. దేవునికి స్తోత్రం కలుగును. దేవుడు చాలాసార్లు మనం దేవునికి కీడుగా బ్రతికిన, దేవునికి మనం వెనక పెట్టేసిన, దేవునికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకపోయినా సరే దేవుడు ఎప్పుడు కూడా మనకు మేలుగా ఆలోచిస్తాడు. వారిని, వారి పిల్లల్ని, వారి కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడంటే ఆదరించాడు. విడిచిపెట్టేటువంటి వాడు కాదు, వదిలేసినటువంటి వాడు కాదు. దేవుడు నమ్మదగినటువంటి వాడని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగే వారంగా మనం ఉండాలి. దేవుని నామమునకు మహిమ కలుగును. దేవుడు ప్రతి విషయంలో కూడా మన ఉద్దేశాలను నెరవేర్చినటువంటి వాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆలోచనలు నెరవేర్చుకోవడానికి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి చిత్తాన్ని ఎరిగి బ్రతికే వారంగా మనం ఉండటానికి ఇష్టపడే వారంగా ఉండాలి. చాలాసార్లు మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం, చాలాసార్లు మనం ఎవరిని మనల్ని పట్టించుకోరు, చాలాసార్లు మనల్ని రిజెక్ట్ చేసేస్తారు చాలామంది. అలాంటి పరిస్థితిలో కూడా దేవుడి చిత్తంలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఆయన ఉద్దేశాలను నెరవేర్చినట్టు జ్ఞాపకం చేసుకుంటారు. చాలాసార్లు మనల్ని విడిచిపెట్టేస్తారు అనుకుంటాం. ఆయన విడిపడినటువంటి దేవుడు, ఎడబాయినటువంటి దేవుడు, ధైర్యంగా ఉండమని సెలవివ్వగలిగినటువంటి దేవుడు. దేవుడి చిత్తంలో నువ్వు జీవిస్తున్నట్లయితే నీవన్నీ కూడా ఆయన సఫలపరచగలిగినటువంటి కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మీ దేవుని విడదరా, దేవుని ఉద్దేశాలలో మన ఉద్దేశం ఏమైందని మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. దేవుని యొక్క మరి దానిలో మనం ఏమై ఉన్నామని మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. చూడండి, శ్రమానుభవంలో మనము చాలాసార్లు భయపడిపోతూ ఉంటాం. జాగ్రత్తగా ఆలోచించాలి. శ్రమ అనుభవించినప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు చాలా ఇదైపోతూ ఉంటాం. కానీ చూడండి, మొక్క ఎదగాలంటే ఆ మొక్కకి చాలా ఎరువు అవసరం. మనిషి ఆత్మీయంగా పెరగాలనుకున్నట్లయితే శ్రమానుభవం కూడా చాలా అవసరం. మిలిటరీకి వాడు ఉద్యోగంలో వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేస్తారండి? మంచిగా భోజనం పెట్టరు. ఫస్ట్ ట్రైనింగ్లో వాళ్ళు బాగా ఏం చేస్తారండి? నల్లగొట్టారు. మిలిటరీ అంటే అసహ్యం కలిగినట్టు చేసేస్తారు. ఎప్పుడైతే ఆ శ్రమ బాగా శ్రమ పెడతారో రాబోతున్నటువంటి శ్రమలు ఎన్ని గొప్పవైనా సరే ట్రైనింగ్లోనే బోర్డు అని శ్రమలు అనుభవించాను రా, ఇవి అమాత్రం అనేటువంటి దానిలో రాటు దేడుతున్నట్లుగా అవి చేస్తారు. కనుక మొక్క ఎదగాలంటే ఎరువు, దాని చుట్టూ కూడా కొన్ని బాధ పెట్టినటువంటి స్థితులు వేస్తాయి. కొన్నిసార్లు ఆ ఆకులు ఓడిపోయినట్లు అయిపోతాయి, కొన్నిసార్లు ఆ ఎరువే కొన్నిసార్లు కొన్ని మొక్కలను తినేసినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ చాలా బ్రతకాలనుకున్నట్లయితే ఎరువు వాడక అవసరం తప్పదు. మనిషి జీవితంలో బాగుపడాలి, మనిషి జీవితంలో హెచ్చరించబడాలి, మనిషి జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే శ్రమల గుండా మాత్రమే ప్రయాణం జరగాలి అని దేవుని వాక్యం చెప్తారు. ఆ శ్రమ లేకపోతే అవ్వదు. మనము మామూలుగా వినే సందేశం కంటే శ్రమలో ఉన్నటువంటి సందేశానికి చాలా విలువ ఉంటుంది. ఎవరైనా నేను బాగులేనాడు, చచ్చిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాడు, నన్ను దేవుడు బాగు చేసిన సాక్ష్యము మనం జాగ్రత్తగా వింటాం. ఒక దీవెన కంటే ఒక కష్టాన్ని ఎక్కువగా మనం ఆలోచిస్తాం. ఈ పాప వాళ్ళ అమ్మగారు యాక్సిడెంట్లో చనిపోయారు. పార్వతి ఏడుస్తూనే ఉంది. ఇంకా ఎందుకంటే ఆ రాత్రి ఆమెకు భయం వచ్చేసింది, నిద్రపోలేదు. ఎందుకనంటే కళ్ళ ముందు కనబడే మనిషి ఒకేసారి అందరి లోకాలకు వెళ్ళిపోతున్నప్పుడు ఎంత బాధపడిపోతాం అన్నారు. ఒక శ్రమలో ఉన్నటువంటి బాధ, ఒక శ్రమలో ఉన్నటువంటి ఆవేదన, ఒక శ్రమలో ఒక దుఃఖంలో ఉన్నటువంటి ఆ నిట్టూర్పు ఎలా ఉంటుందంటే మనల్ని దడపుట్టించేసినటువంటి కంటికి పునుగు రాదు. రేపు ఏం జరుగుతుంది, ఆ భవిష్యత్తు, ఆ పరిస్థితులు, ఆ విడుదల, ఆ స్థితిగతులు అనేది ఒక
భయంకరమైనటువంటి ఆలోచన ముందుకు కొనసాగుతుంది. కనుక శ్రమానుభవం అనేది మనిషిని సరైనటువంటి వ్యక్తిగా మారుస్తుందండి. శ్రమానుభవం అనేది ఒక సరైనటువంటి వ్యక్తిగా మనం మారుస్తుందండి. ప్రపంచంలో చాలా గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి పాఠశాల ఏంటంటే శోధన హృదయాలు. ప్రపంచంలో గొప్ప ఆధ్యాత్మిక పాఠశాల ఏంటంటే శోధన హృదయాలనే. శోధించబడినటువంటి హృదయంలో నుంచి అనేకమైనటువంటి నేర్చుకోగలుగుతాం. ఎవరైనా సరే బాధల్లో ఉన్న వాళ్ళే చాలా విషయాలు నేర్చుకోగలుగుతాం. కష్టాల్లో ఉన్న వాళ్ళే చాలా పాఠాలు నేర్చుకోగలుగుతారు. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళే చాలా విషయాలకి వారి సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే కొత్త డాక్టర్ కంటే పాత పేషెంటే మేలు. ఎందుకంటే అది చాలా విషయాలు దొరుకుతాయి. అది మంచిగా ఇంజెక్షన్ చేసాడా, ఈ డాక్టర్ మంచిగా చేసాడా, ఆ డాక్టర్ మంచిగా చేసాడని పాత పేషెంట్కి అర్థమైపోతుంది. అది ఇంజెక్షన్ చేసే విధానంలో ఆడే డిసైడ్ చేస్తా, ఆ డాక్టర్ అయితే బాగా చేస్తాడండి, ఈ డాక్టర్ మాత్రం కుర్చీ చెడిపోయాడండి. నీకు ఎలా తెలుసు? అందరూ కరెక్ట్గా చేస్తారు. నేను చాలా ఇంజక్షన్లు చేసుకోనండి బాబు, ఎప్పుడు నుండో హాస్పిటల్ అంటే తిరుగుతున్నాను అంటే. ఎందుకంటే ఎక్స్పీరియన్స్. కనుక శ్రమ దినమున మనం కృంగిపోతే చేతకాని వారం అయిపోతామని దేవుడు వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి శ్రమలను మనము కృంగతీసేటువంటి పరిస్థితుల్లో కాకుండా శ్రమలలో మనం నిలవబడే వారంగా ఉండాలి. బంగారం కాల్చకుండా ఎప్పుడు కూడా అది మంచి షైనింగ్గా మారదు, గొప్పగా మారదు. కాబట్టి ఆ శ్రమలు కూలిన అనుభవాన్ని మనం చూసేవారు ఉండాలి. దేవుని నామమునకు మహిమ కలుగును. హల్లెలూయా. కనుక నేను మనము మన జీవితాల్లో శ్రమ వచ్చినప్పుడు బాధపడిపోకూడదు, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు, శ్రమ వచ్చినప్పుడు మనం మలిసిపోకూడదు, శ్రమ వచ్చినప్పుడు వాటిని తాలుకుని నిలవబడదు. చేప అటు నుండి నీరు వస్తున్నప్పుడు నీటితో పాటు వెళ్ళిపోదు. ఎప్పుడు నీరు ఇటు నుండి ఫ్లో అవుతుంటే దానికి ఎదురుగా ఈదుకుంటూ పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. ఎదురుగా నీరు పారుతున్నటువంటి దాంట్లో ఎదురుగా వెళ్ళటం అంటే చాలా కష్టం. ఎదురీత అనేది చాలా కష్టంతో కూడినటువంటి. కానీ చేప ఆ ఎదురీత నుండి ఆ గమ్యాన్ని చేరుకోవడానికి దానికి తెలుసు. ఎందుకంటే పైన నీరు ఉంది కాబట్టి, విశాలంగా నేను బ్రతకటానికి అక్కడ సమృద్ధి అని నీరు ఉంది కాబట్టి, నేను కష్టమైన శ్రమ అయినా సరే కొంతసేపు ఎదురీతేనే ఆ చెరువులో నేను పడతానని దానికి తెలుసు. ఇటు వెళ్ళిపోతే ఇంకేముండదు, ఆ నీరు ఉండదు కాబట్టి వెళ్ళిపోతున్న నీరులో నేను వెళ్ళిపోతే ఎక్కడో ఒక ఒడ్డుకు చేరిపోతాను, ఎవడో నేను ఆహారం అయిపోతాను. కాబట్టి ఈ కష్టం ఎదురేతలో నేను వెళ్ళాలనేటువంటి ఆలోచన దానికి రావు. దేవునికి స్తోత్రం. అందుకే చేప ఎంత శ్రమ ఎంత బాగైనా సరే ఆ పైనటువంటి నీటి ఓట్లో చేరుకోవడానికి, ఆ చెరువులో ఆ నదిలో చేరుకోవడానికి ఎంత కష్టమైన ఎదురేతతోనే వెళ్తుంది. మనకు అర్థమవుతుంది. చాలాసార్లు ఒక డ్యామ్ విడిచిపెట్టినప్పుడు చేపలు అలా ఎందుకో దానికి ఎదురుగానే వెళ్తాం, ఎగురుతాం. కొన్నిసార్లు చెరువులు గట్లు కొట్టేసినప్పుడు కూడా మళ్ళీ వచ్చేసిన చేపలు మళ్ళీ పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కనుక ఎలాంటి శ్రమలో కూడా, ఎలాంటి బాధలో కూడా నేను వాటిని ఎదిరించగలిగిన శక్తిని అనుభవించగలిగే వారంగా మనం ఉండేవాళ్ళం. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని కృప మనల్ని కొన్ని ఉన్నాయి కదా, ఎంత చేసినా అవి తగ్గిపోవు. ఇప్పుడు గాలి ఉంది కదండి, ఎంత పీల్చినా తగ్గిపోద్దా గాలి? ఇన్ని కోట్ల మంది పిలుస్తూనే ఉన్నారు గాలిని, దాంట్లో ఏమైనా తగ్గిపోతుందా? తగ్గిపోదు కదా. నేల ఎంత దున్నినా సరే అది అరిగిపోద్దా? ఎన్నో అసలు ఎంతమంది మనం పుట్టి నుంచి మన పూర్వీకులందరూ కూడా భోజనాలు చేస్తున్నారు కదా, దున్ని ఆ భూమి అంతటినీ కూడా సాగు చేస్తూనే ఉన్నారు కదా, ఆయన ఎప్పుడు కూడా అరిగిపోదు. ఎందుకనంటే దానికి అలవాటు అయిపోయింది, ఆ శ్రమకు అలవాటు అయిపోయింది. నీరు ఎంత ఉరికినా, ఎంత ప్రయాణం చేసినా, ఎంత రకాలుగా వెళ్ళినా సరే అది అలసిపోదు. ఇప్పుడు గోదావరి ఉంది, కృష్ణ ఉంది, ఎక్కడుండో నీరు జలప్రలయం జరుగుతూ ఉంది, హిమాలయాల నుంచి వస్తున్నది. అది అలసిపోదు, అది ప్రవహిస్తూనే. కానీ మనము జాగ్రత్తగా ఆలోచించి, మనిషి మాత్రం చిన్న శ్రమ రాగానే, చిన్న కష్టం రాగానే, చిన్న బాధ రాగానే అలసిపోతాడు, సొలసిపోతాడు. కొన్నిసార్లు దేవుని తిట్టుకుంటాడు, కొన్నిసార్లు తనలో తానే నా జీవితం ఏంటనేసి అసహించుకునేటువంటి పరిస్థితి వెళ్ళిపోతాడు. కాస్తంత
మరి శ్రమ రాగానే కృంగిపోతున్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాడు. కనుక నీవు నేను మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంత పీల్చిన తరగని గాలి ఎలా ఉందో దేవుడి కృప కూడా మన మీద అంత విస్తారంగా ఉంది. కాబట్టి నువ్వు అనుభవించి నీ జీవితాన్ని చక్కదిద్దుకునే వ్యక్తిగా ఉండాలని దేవుడు గురించుకోవాలి. దేవుడి నామమునకు మహిమ కలుగుతుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలతో మమేకమవ్వాలి. ఫస్ట్ నీ ఆలోచనలు దేవుని ఆలోచనలతో మమేకమైనప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. లేదా దేవుని ఉద్దేశాలతో నీ ఉద్దేశాలు కూడా మమేకమవ్వాలి. నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుతావు, దేవుని ఉద్దేశంలో నువ్వు వెళ్ళగలగాలి. దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలిగే వ్యక్తిగా ఉండగలగాలి. దేవుని కృపను నువ్వు అనుభవించగలిగే వ్యక్తిగా ఉండగలగాలి. దేవుని సన్నిధిని నువ్వు చూడగలిగే వ్యక్తిగా ఉండాలని దేవుడు వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చూడండి ఒక మాట కీర్తనల గ్రంథంలో, యెషయా గ్రంథంలో నుంచి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం చదువుతామా? యెషయా 14:24. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. దేవునికి స్తోత్రము కలుగును. దేవుడు ఉద్దేశించినట్లుగా నిశ్చయంగా జరుగుతుంది. ఆయన ఎలా ఆలోచిస్తాడో అలాగే స్థిరపరచబడతాడు. అందుకే మనం వెయిట్ చేయాలా, ప్రతి విషయంలో కూడా వెయిట్ చేయాలా. వెయిట్ చేయకపోతే మనం ఏమి సాధించలేము, ఏమి అనుభవించలేము, ఏమి పొందుకోలేమని దేవుని వాక్యం చెప్తాం. కనుక సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు, ప్రామిస్ చేసి చెప్తున్నాడు. నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నానయ్యా, నేను పని చేస్తాను అంటాడు. చూసారా, ఆ ప్రామిస్ చేస్తున్నది ఏంటంటే, నేను ఉద్దేశించినట్లు నిశ్చయంగా నీకు ఏవో అడిగితే అన్ని జరుగుతుంది. ఆయన ఉద్దేశం ప్రకారం ఉంటే ఆయన ఉద్దేశించినట్లుగా అన్నీ జరిగిస్తాడు. ఆయనకి ఏది కూడా అసాధ్యమైనది ఏంటంటే సమస్తము సాధ్యం. కనుక మీ జీవితాల్లో మీవన్నీ అనుభవించాలనుకున్నట్లయితే, అవన్నీ చవి చూడాలనుకున్నట్లయితే, ఆ దీవెనకరమైనటువంటి బ్రతుకులోనికి రావాలనుకున్నట్లయితే, దేవుని ఉద్దేశాలను మనం విశ్వసించి మన ఉద్దేశాలను దేవుని ఉద్దేశాలతో క్రోడీకరించుకుని బ్రతికే వారు ఉంటారు. అది ఎప్పుడు దేవుడు కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే నేను నీలోన నీవు నాలోన ఏకమైనట్లు మనం తండ్రితో ఏకమైన ఉంటాం. నీ ఉద్దేశం దేవుని ఉద్దేశంతో కలిసినప్పుడే ఆ ఉద్దేశానికి ప్రతిఫలం పొందుకోగలుగుతాం. అది పొందుకోలేంత కాలం కూడా మనం ఏమి చూడలేమని దేవుని వాక్యం చెప్తున్నాం. ఆ ఉద్దేశాలు మనం ఎప్పుడు కూడా మన దేవుడితో కలవనంత కాలం మనకు ఆశీర్వాదం ఎప్పటికీ రాదండి. మనం కలిసిపోయి దాన్ని అనుభవించే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు వాక్యం. దేవుడి నామమునకు మహిమ కలుగును. కనుక మానవుని చెడ్డ ఉద్దేశాలు, మానవుని చెడ్డ ఆలోచనలు, మానవుని చెడ్డ తలంపులు, మానవుని యొక్క ఆ చెడ్డ ప్రతి విధమైనటువంటివి కూడా దేవుడి ఉద్దేశంతో కలిసినప్పుడు అన్ని కూడా మంచిగా మారాలి. అది గ్రేడింగ్ అయిపోతుంది. ఆ చెడేదో మంచిదో దేవుడికి తెలుసు. దేవుడి చిత్తంలో నువ్వు చేస్తున్నటువంటిది నీకు అది మేలు కర్మ, కీడు, ఆశీర్వాద కర్మ, దీవెన కర్మ అనేది దేవుడి నిర్ణయించేస్తాడు. కనుక దేవుడి చిత్తంలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అది చెడు మంచి ఉద్దేశానికి దేవుడి కనుక నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరచాలంటే, నీ పనులన్నీ ఆయన సఫలపరచాలంటే, నీ ప్రయత్నాలన్నీ సఫలపరచాలంటే, నీ ప్రయాణాన్ని జరిగించాలనుకున్నట్లయితే దేవుడి చిత్తంలో నువ్వు ఉండే వ్యక్తిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును. దేవుడి చిత్తంలో ఉండే వ్యక్తిగా, దేవుడి చిత్తంలో నువ్వు లేకపోతే, దేవుడి ఉద్దేశ ప్రకారంలో బ్రతకకపోతే, దేవుడి కృపను నువ్వు అనుభవించలేని వ్యక్తిగా ఉంటే అవేమి మనం చూడలేమని దేవుడు వాక్యం చెప్తున్నాడు. చూడండి, యాకోబు దేవుడి చిత్తంలో లేనంత కాలం కూడాను యాకోబు ఏమీ అనుభవించలేకపోయాడు. ఎప్పుడైతే దేవుడి చిత్తంలోకి యాకోబు వచ్చాడో యాకోబుని దేవుడు అనేకరికి ఆశీర్వాదకరంగా మార్చేశాడు. సమరయ స్త్రీ అనేటువంటి ఒక వ్యక్తి, ఒక స్త్రీ, ఒక వేశ్య తన జీవితంలో ఆమె బ్రతుకుతున్నంత కాలం కూడాను ఆమె ఆశీర్వాదకరంగా లేదు, దీవెనకరంగా లేదు. ఎప్పుడైతే ప్రభువు యొక్క కలవటం మొదలెట్టిందో, ప్రభు యొక్క నామాన్ని తెలుసుకోవటం మొదలెట్టిందో, ప్రభు యొక్క చిత్తాన్ని ఎప్పుడైతే అంగీకరించడం మొదలెట్టిందో ఆమె ద్వారా ఊరు ఊరు ఆశీర్వాదకరంగా మారింది.
దేవునికి స్తోత్రం కలుగును. మనం దేవుని చిత్తంలోకి వస్తే మన ద్వారా మనం ఎందుకు పనికిరాని వారమైనప్పటికీ కూడా, ఎందుకు చేతకాని వారమైనప్పటికీ కూడా, ఏ యోగ్యత లేని వారమైనప్పటికీ కూడా దేవుని చిత్త ప్రకారంగా మనల్ని, దేవుని ఉద్దేశాల ప్రకారం మనల్ని నడిపిస్తాడని దేవుని వాక్కు చెప్తాడు. దేవుని నామమునకు మహిమ కలుగును. దేవుని చిత్తంలోకి రాగలగాలి, దేవుని ఉద్దేశంలోకి రాగలగాలి, దేవుని ఆలోచనలోకి రాగలగాలి. అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తున్నాడు అని ప్రమాణం చేసినటువంటి దేవుడు, నీతో చెప్పినవన్నీ నేను నెరవేరుస్తున్నాను. నీకు ఏమేమి చెప్పాడో, నువ్వు ఏమేమి అడిగావు అవన్నీ నెరవేర్చినంత వరకు కూడా నేను విడిచిపెట్టేవాడు కాదు. వార్పాను మనం అంతగా జ్ఞాపకం చేసుకోము, రూతును మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాం. వార్ప దేవుని చిత్తంలో లేదు, వెళ్ళిపోయేది వెంటనే, దేవుని నుంచి పక్కకి వెళ్ళిపోయేది. కానీ రూతు ఏమీ లేని అత్తతో, ఏ ఒక ఇల్లు లేదు, ఆస్తి లేదు, భర్త లేడు, ఆ మామ లేడు, ఎవరు లేరు, ఆదరించేవారు లేరు, ఏమీ లేనటువంటి అభాగ్యపు స్థితిలో అత్తతో పాటు దేవుని చిత్తాన్ని అనుసరించింది. కాబట్టి రూతుని ఎంతగా దీవించాడంటే దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి ఆదిత్యం ఇచ్చే వ్యక్తిగా ఉంచింది. రూతు ఫస్ట్ ఏంటండి, నేకులు ఏరుకునేటువంటి మనిషి. నేకులు ఏరుకోవడం అంటే తెలుస్తుందా? తెలుసు కదమ్మా. సేనంతా తీసేసిన తర్వాత అక్కడక్కడ పడిపోయినటువంటి ఎన్నులు ఏరుకొని వాటిని తెచ్చుకొని వాళ్ళు అమ్ముకోవడము, వాళ్ళ జీవనోపాధిగా ఉపయోగించుకోవడం. రూతు పని ఆ నేకులు ఏరుకున్న మనిషిని ఆ భూమంతటికి దేవుడు ఆమె అధికారిగా మార్చేసాడు. ఇప్పుడు ఆలోచించలేదు. దానికి ముందు జరిగింది ఏంటంటే, ఏమి నేను అప్పుకో, నీ దేవుడే నా దేవుడని మళ్ళీ నీ ప్రజలే నా ప్రజలని ఒక మమేకమై, నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటానని ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చింది. మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయలేనటువంటి ఒక నిబద్ధతకు వచ్చింది. కాబట్టి దేవుడు అన్ని చూసినటువంటి దేవుడు రూతుని ఎలాగైనా దీవించాలి, ఆశీర్వదించాలని బోయోజుని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. నీ కొరకు కూడా దేవుని చిత్త ప్రకారం ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావా, వ్యాపారంలో చేస్తున్నావా, ఏది నువ్వు చేసినప్పటికీ కూడా నీకు ఉంచవలసినటువంటి దేవుడు నిర్ణయించ కాలంలో దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక మీ దేవుని కూడా నేను మనం ఎలా ఉన్నాం? మొట్టమొదటిగా నీ ఆలోచనలు దేవుని ఆలోచనలతో కలిగి ఉండాలి. నీ ఆలోచన దేవునికి భయం కలిగిన ఆలోచనలుగా ఉండాలి. రెండవదిగా నీ ఉద్దేశాలు దేవుని ఉద్దేశాలతో కలిసి ఉండాలి. దేవుని ఉద్దేశానికి సరిపోయినటువంటి నీ ఉద్దేశాలు అయి ఉండాలి. మూడవదిగా నీ యొక్క నిర్ణయాలు దేవుని నిర్ణయాలు కలిసి ఉండాలి. ఆ నిర్ణయం దేవుని చిత్త ప్రకారం జరిగినటువంటి నిర్ణయం అంటే తప్పకుండా దేవుడిని విడిచిపెట్టగా దేవుడు దీవిస్తాడు. నువ్వు ఏది అడిగితే అది సఫలం చేస్తాడు. నీ ప్రార్థనను సఫలం చేస్తాడు, నీ పనులను సఫలం చేస్తాడు, నీ ప్రయత్నాలను సఫలం చేస్తాడు, నీ నిర్ణయాలను సఫలం చేస్తాడు, నీ ప్రయాణాలను సఫలం చేస్తాడు, నీ కోరికలన్నింటినీ కూడా సఫలం చేస్తాడు. ప్రతిదీ కూడా దేవుడు సఫలపరుస్తున్నాడు. నీకు విఫలం అనేది ఎప్పుడు తెలియదండి. నీ జీవితంలో అన్నీ కూడాను గ్రేటర్ దెన్ ఉంటుంది తప్ప లెస్ దెన్ ఎప్పుడు కూడా ఉండదు. నువ్వు పైకి వెళ్తావు తప్ప నువ్వు కిందకి ఎప్పుడూ ఉండవు. నువ్వు ఉన్నత స్థితిగా ఉంటావు తప్ప నువ్వు ఎప్పుడు కూడా వెనక స్థితిలో ఉండవు. నువ్వు తలగానే ఉంటావు తప్ప ఎప్పుడు తోకగానే ఉండవు. ఎందుకంటే ఉన్నతమైనటువంటి రీతిలో ఉంచుతావు. ఆ స్థితికి వెళ్ళేంత వరకు దేవునికి మనం ఒడంబడిక కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారంగా, దేవుని కృపకు మనల్ని మనం అప్పగించుకునేవారంగా, దేవుని యొక్క కృపను మనం అనుభవించేవారంగా దేవుని సన్నిధిలో కనిపెడితే దేవుని ఉద్దేశాలను, దేవుని ఆలోచనలను, దేవుని యొక్క శిక్షలో మనం ఉండగలిగితే అన్నీ మన జీవితాల్లో ఉన్నతమైనటువంటి వాడిగా మనల్ని నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు నేను మనం ఒకసారి ఆలోచించుకుందాం. నీవు నేను ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఏంటి? శ్రమ రాగానే, మనం కష్టంలో రాగానే, మనం బాధ రాగానే, ఇరుకు రాగానే, మనం ఇబ్బంది కలగగానే దేవుని చిత్తం నుంచి దూరం అయిపోతున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటే మనం అన్ని ఆశీర్వాదాలు ఎంతోమందిని మనం చూసాం. రూతు జీవితంలో చూసాం ఎంత ఆశీర్వదించబడిందో. దావీదు జీవితంలో చూసాం ఎంత ఆశీర్వదించబడిందో. ఎంతోమంది జీవితాలను మనం చూసాం ఎంత దీవెనకరంగా. యాకోబు జీవితాన్ని చూసాం మనం ఎంత అబ్రహాము జీవితాన్ని చూసాం ఎంత ఆశీర్వదించబడిందో. అందరినీ చూసిన మనము మన జీవితాలు కూడా ఆ స్థితిలో ఉండాలనుకుంటే దేవుని చిత్తాన్ని మనం అప్పగించుకునే వారు ఉండాలి. దేవుని చిత్తంలో మనం నడిచే వారు ఉండాలి. అట్టి కృప మన దేవుడికి మనం
చేసుకున్నటువంటి ప్రార్థన చేసుకున్నాం. అందరం కాళ్ళు చేసుకుందాం, ప్రార్థనలు కదా. ప్రభువా, మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ చిత్తానికి మేము అప్పగించుకున్నాం.